లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి 1934లో 14 ఎకరాల 92 సెంట్లు అప్పుడు ఉన్నటువంటి వారు దానం చేయడం జరిగింది. 2016 నాటికి మైనర్గా ఉన్నటువంటి లోకేష్ రెడ్డి ఆ రోజుకి అబ్బాయికి 5 సంవత్సరాలు 7 నెలలు ఆ వయసులో అబ్బాయి మీద పాస్బుక్ తీసుకోవడం జరిగింది. ఏదైతే రెవెన్యూ రికార్డ్స్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరు ఉండాల్సింది మీ సొంత పేరులో మాధురైని కొంతసేపు, వెంకరెడ్డిని కొంతసేపు వచ్చి లోకేష్ రెడ్డి అని రకరకాలుగా మార్చుకుంటూ వచ్చి లాస్ట్కి లోకేష్ రెడ్డి పేరున పాస్బుక్లు తీసుకోవడం జరిగింది. ట్రస్టీగా మా నాన్న ఉన్నాడు, మా నాన్న వికలాంగుడు, నేను పనికిరాను, వికలాంగుడిగా ఉన్నటువంటి వాడిని నేను ట్రస్టీగా పనికిరానని ఆయనే ఒప్పుకున్న దానివల్ల ట్రస్టీగా మా మీదుగా మారుస్తున్నారు కాబట్టి మాకు ఈ వెసులుబాటు కలిగించమని చెప్పి ఆ రోజు వాళ్ళు అక్కడ నుంచి స్టే తీసుకురావడం జరిగింది. 2017లో నాకు ఫౌండర్ ట్రస్టీగా ఆర్డర్ ఇచ్చిన కాపీ ఇది. దీంట్లో మా నాన్న వయసు 61 సంవత్సరాలు, ఆయన వికలాంగుడు కాబట్టి ఆయన దేవుడితోటే ఊరు మొత్తం 4 కిలోమీటర్లు ఈ ఊరు దేవుడు గడపకి తిరగాల్సి వచ్చింది కాబట్టి తిరగలేడు అని ఒక అర్జీ పెట్టుకొని నేను ఫౌండర్గా తీసుకుంది. కోర్టులో వికలాంగుడు అని ఎక్కడ చెప్పలేదు, ఎక్కడెక్కడ కేసు ఇప్పించుకోలేదు. కేవలం ఆయన 61 సంవత్సరం పైబడి ఆయన ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ పోలియో అని చెప్పాం. ఒక వికలాంగుడు అనే దాంట్లో తప్పు లేదు, కానీ దాన్ని పెట్టుకొని మ్యాటర్ చేయటం చాలా తప్పు. ఇది నాకు ఫౌండర్ ట్రస్టీగా ఇచ్చిన ఆర్డర్. ఈ స్టే తీసుకొచ్చి లేట్ చేస్తున్నారని చెప్పేసి అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు కొడవలూరు పోలీస్ స్టేషన్లో 2009 నెంబర్లో 2020లో క్రిమినల్ కేసు బుక్ చేశారు. ఈ క్రిమినల్ కేసుకి సంబంధించి కూడా ఆ రోజు స్టే తెచ్చుకుంటే ఇటీవల కాలంలో ఫిబ్రవరి 5, 2024 స్టే వికెట్ కూడా అయిపోయింది. స్టే మీద నేను కొనసాగుతున్న 2019 నుంచి అని ఆయన చెప్పుకొచ్చాడు. 2019 వాళ్ళు వేసిన ఆర్డర్ మీద కోర్టు డిస్పోజ్ చేసి నాకు అనుకూలంగా ఇచ్చిన ఆర్డర్ ఇది. కోర్టు డిస్పోజ్ చేస్తుంది. కేవలం దీంట్లో ఎటువంటి తప్పిదాలు లేవు, దానికి ఏ రైట్స్ లేవు, నన్ను డిస్మిస్ చేసేదానికి ఈఓని వేస్తూ నన్ను సస్పెండ్ చేస్తున్న దానికి ఇది కోర్టు ఆర్డర్ డిస్పోజ్ అయ్యింది. స్టే మీద కొనసాగడంలో 2019 ఈ భూముల మీద విచారణ. 4 గవర్నమెంట్ ఈ రోజు నిన్న జరిగిన సమావేశంలో కానీ ఏ సమావేశం అయినా పక్కన ఒక ఎంపీపీని ఒక సర్పంచ్ని పెట్టుకొని ఏ కాగితమైనా మనం తేవచ్చు, మన చేతిలో ఇంకా గవర్నమెంట్ మారినా మన చేతిలో ఉన్నారని అనుకొని ప్రతి కాగితం వాళ్ళు పట్టుకొని వచ్చి వాళ్ళు వివరణ ఇస్తున్నారు. ఆ రకంగానే ఆ టైంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు 2019 కేసు డిస్పోజ్ అయిన కేసు మళ్ళీ 2020లో ఏసీ గారి చేత ఆయన పెట్టి చేసింది. ఈ 2020లో ఏదైతే పొలం ఉంది 100 చిల్లర ఎకరాలు, 116 ఎకరాలు, ఎగ్జాక్ట్ ఫిగర్ 116 ఎకరాల్లో 15 ఎకరాలు ఇప్పుడు ఏదైతే అభియోగం చేస్తున్నారో 15 ఎకరాలు కేవలం ఎరువురు కుటుంబానికి సంబంధించిందని డాక్యుమెంటేషన్ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 2000 ఆయన చెప్పినట్టు 1934 సంవత్సరం నుంచి ఈ రోజు దాకా ఏ రోజు శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని పేరు ఉండదు. గతంలో ఇచ్చినప్పుడు వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు, హైకోర్టు స్టే అయింది, స్టే కూడా వికెట్ అయింది. కాబట్టి ఇప్పటికైనా కనీసం అధికారులు ఈ యొక్క ఏదైతే కొడవలూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి 14 ఎకరాల 92 ఆస్తిని పరిరక్షించి తద్వారా ఆ యొక్క రెవెన్యూ రికార్డులో కూడా పేర్లని మార్పు చేసి రాబో రోజులు కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఒక యూఓని నిర్మించి దానికి ఉన్న ఆస్తులు కూడా పరిరక్షించాలి. దానికి ఉన్న బంగారం అయితేనేమి, వెండి అయితేనేమి, దానికి వచ్చినటువంటి రాబడి అయితేనేమి, గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 1934 సంవత్సరం నుంచి ఈ యొక్క వ్యవసాయం ఉన్నటువంటి ఏదైతే దేవస్థానం మీద అది వీళ్ళే చేసుకుంటూ మరి దేవస్థానంకి ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా ఉన్నటువంటి నేపథ్యంలో లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రైస్ మిల్లు, సా మిల్లు ఉన్న మా ఆస్తులన్నీ పాత రోజుల్లో మొత్తం వెంకటేశ్వర స్వామి మీదే ఉండేది. సినిమాలు తీసి తప్పులు పాలు అయిపోయినప్పుడు మాకు హెచ్ఆర్సీ ఆర్డర్ ప్రకారం అన్ని అప్పులు కట్టగా దాదాపు మాకు 300 ఎకరాలు జమీందారులం. ఆ రోజులకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అప్పుడు మాకు ఒకటే భాగం వచ్చింది, ఎంత వదిలేసుకున్నాం భూమని. ఈ ల్యాండ్ యాక్టింగ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత 1900 ఇదిగోండి డాక్యుమెంటేషన్ చూసుకోండి 49. ఈ 49లో మాకు అన్ని బాగా ఈ 15 ఎకరాలు కూడా హెచ్ఆర్సీ ఆర్డర్ ప్రకారం మేము వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అప్పులకి రాసి వచ్చని చెప్పి రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ నంబర్ కావాలంటే తీసుకోండి. ఇదే నేను హైకోర్టుకి సబ్మిట్ చేసి ఇప్పుడు స్టే ఆర్డర్ తెచ్చుకొని ఉన్నాను. తప్పుడు స్టే ఆర్డర్ కాదు తెచ్చుకుంది, ఇదిగో ఇది మా కుటుంబానికి సంబంధించింది ఈ రోజు దాకాని ఆర్డర్ తెచ్చిన కాపీ ఇది. ఈ ఆర్డర్ కాపీ మీరు రిజిస్టర్ ఆఫీసులో పోయి అప్లై చేసుకుంటే వస్తుంది, ట్రూ కాపీ వస్తుంది. ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో కూడా ఇస్తున్నాం.
మరి ఏదంటే దోవనపోయి మాటలు మాట్లాడినట్టు పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడటం మా వాళ్ళు ఎవరు మాట్లాడరు. ప్రతి డాక్యుమెంట్ చూపిస్తున్నాం. ఏదైతే రిప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి ఎంపీపీ ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఏదైతే ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఏసీ గారు ఇచ్చినటువంటి ఏదైతే లెటర్ అయితే ఇచ్చినా అది పెడుతున్నాం. హైకోర్టులో ఏదైతే మామూలుగా వికెట్ అయిపోయిందో వీళ్ళు తీసుకున్నటువంటిది కూడా అది కూడా సమర్పిస్తున్నాం. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా 2009 ఆఫ్ 2020 కాబట్టి తప్పకుండా వీటి మీద చర్య తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటా ఉన్నాను. ఇది డిపార్ట్మెంట్ మీద నా మీద ఏసీ గారు కంప్లైంట్ ఇచ్చారన్న ఏసీ గారే ఈ 97 ఎకరాల్లో ఉంది పొలం ఈ 15 కాకుండా అని చెప్పి నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీలో కూడా ఈ 97 ఎకరాలు అని ఆయన నమోదు చేస్తున్నాడు. అదే ఏసీ గారు నా మీద ప్రెషర్తోనో గవర్నమెంట్ ప్రెషర్తో నా మీద కంప్లైంట్ ఇచ్చున్నారు. ఎప్పుడైతే కేసు డిస్పోజ్ అయిందో ఆ కేసులో నేను క్లియర్గా ఇచ్చున్నాను. కలెక్టర్ నేను సంతకం పెట్టి 22A నమోదు చేయించబడి దేవస్థానం పేరు మీద పట్టాదారు రాయండి, అనుభవదారుడు వచ్చి ఎరువురు కుటుంబ వారసత్వంలో ఉంటుందని చెప్పి చెప్తూ నేను 22A నేను పర్సనల్గా 2019లో పెట్టించాను. ఆ మీద అభియోగాలు వచ్చిన తర్వాత కోర్టుకు పోయిన తర్వాత ఇక్కడ కోర్టు కేసు తెలియదాకా నేను రాసిచ్చిన కలెక్టర్ 22A చెక్ చేసుకోవచ్చు రిజిస్టర్ ఆఫీస్కి పోయి. ఈ దేవస్థాన ఆస్తుల పరీక్షల బాధ్యత ఉంది కాబట్టి ఈ తప్పకుండా కూడా సంబంధిత అధికారులు కలెక్టర్ గారికి అయితేనేమి, జాయింట్ కలెక్టర్ గారికి అయితేనేమి, ఆర్డీఓ గారికి అయితే తహసీల్దార్ గారికి ఇచ్చేసి ఈ యొక్క ఏదైతే ఉందో ఎవరు ఎలాంటి ప్రైవేటు వ్యక్తులు చేసినటువంటి ఫిర్యాదులు కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోమెంట్స్ వారు చేసిన ఫిర్యాదులు వీళ్ళకి అన్ని తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క లెటర్ కూడా తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది. ఆ దేవస్థానానికి సంబంధించి 100 చిల్లర ఎకరాలు ఏ కుటుంబం ఎవరు ఇవ్వలేదు. 100 చిల్లర ఎకరాలు కేవలం మా కుటుంబమే ఇచ్చింది. బంగారం వెండి ఎవరైనా కానీ నేను ఇచ్చాను ఈ టెంపుల్కి అని చెప్పి తీసుకొని వస్తే పూర్తి బంగారం విలువలు దానికి ఒక రికార్డు ఉంది. ఆ రికార్డు ప్రకారం పూర్తిగా మా హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. దానికి దేవస్థానంకి సంబంధం లేదు. ఏదైనా సరే మేము హ్యాండ్ ఓవర్ చేసి మేము చూపించేదానికి ఎండోమెంట్కి సిద్ధం అని చెప్పి చెప్తున్నాము. దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ గారిని కోరుకునేది ఏంటంటే దేవస్థానం ఆస్తులు పరిరక్షణ కల్పించండి. దేవస్థానం ఆస్తులని ప్రైవేటు వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. దయచేసి తహసీల్దార్ గారికి ఉత్తర్వులు ఇవ్వండి. తహసీల్దార్ గారికి గతంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీలు కాదు ఆఫీసర్లే అసిస్టెంట్ కమిషనర్ అనే డైరెక్టర్ లెటర్ ద్వారా ఇచ్చున్నాడు. వీటిని మ్యూటేషన్ చేసి ఈ సర్వే నెంబర్లని లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరున వీటిని లిఖించండి. తద్వారా దేవస్థానం ఆస్తులను పరిరక్షించుకుంటుందని గతంలో ఇవ్వడం జరిగింది. డిప్యూటీ కమిషనరు ఆర్డర్ ఇచ్చారన్నారు. కేవలం ఏసీ గారు ఒక్కటే ఒక అప్లికేషన్ వేసుకొని నా మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ అంటే ఇటు వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేస్తారు. వన్ సైడ్ ఎంక్వైరీ జరిగింది ఆ రోజు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.